ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి కరియింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాద పీఠము చెంత నీ పాద పీఠము చెంత నీ నీతి జీవమునెదుక పూజింతు క్రీస్తు దేవా ప్రణుదింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరించు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. నీ యాజకులు నీతిని కప్పడముగా ధరింతురు, నీ పునీతులు సంతసముతో పాడుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, ప్రార్థన భగవంతుడు సన్నిధికి ఎప్పుడు చేరుతూనే ఉంటుంది. ప్రార్థన భగవంతుణ్ణి కదిలిస్తూ ఉంటుంది. నీవు నేను చేసేటువంటి ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని సన్నిధి చేరుతూనే ఉంటుంది. కానీ భగవంతుడు సరి అయినటువంటి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, మానవాళి మేలును బట్టి ప్రభు ఒక మేలుకరమైనటువంటి వాణిగా ప్రభు మనకు దయచేస్తూ ఉంటాడు దాని ఫలితాన్ని. కాబట్టి ప్రార్థన ఆవశ్యకత, ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోబోతూ ఉండగా, ప్రతి కార్యక్రమానికి ముందు ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమని, ప్రతి పనికి ముందు ప్రార్థన అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటిది అని మనందరము కూడా క్రీస్తు ప్రభు ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తన సువార్త పరిచర్యకు ముందు కూడా, తన అపోస్తులను ఎన్నుకునే ముందు కూడా ప్రార్థన చేసి ప్రభు వారిని ఎన్నుకోవటం జరిగింది. అదే రీతిగా మనము అనుదినము కూడా ప్రార్థన పని చేసే ముందు, అదేవిధంగా ప్రయాణం చేసే ముందు, ఏ కార్యక్రమానికి ముందైనా ప్రార్థనతోనే మనం మొదలు పెడుతూ ఉన్నాం. తద్వారా మనందరము దాని మేలులను, సంతోషాన్ని, సంతృప్తిని అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా ప్రార్థన గురించి మరింతగా తెలుసుకొని ప్రార్థనలో మన జీవితాన్ని కొనసాగించే విధంగా ప్రభువు మనకు శక్తిని దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొని ఆడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నారు. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన
సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుమార దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొను మా ఈ స్తుతి గీతమును. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, పునీత పాదువాపురి అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీ వరములను మాకు హేరాళముగా దయచేయము అని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసులకు వ్యక్తులచే తీర్పు పొందుచున్నారు. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మీలో ఎవరికేని ఒక సోదరునితో వివాదము తటస్థించినచో దేవుని ప్రజలచే
తీర్పు చెప్పించుకొనుటకు బదులు అవినీతి పరుల ఎదుట న్యాయమున కోరుటకు సాహసించునా? దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా? కావున లోకమునకే మీరు తీర్పు చెప్పవలసి ఉన్నచో చిన్న విషయములలో మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్చుదమని మీకు తెలియదా? అయినచో ఈ లోకపు విషయములలో తీర్పు చెప్పుట ఎంత? కనుక అట్టి వివాదములు సంభవించినప్పుడు దైవ సంఘముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొద్దకు విచారణకై వానిని తీసుకొని పోవుదురా? మీకు సిగ్గు లేదు? సోదరుల మధ్య వివాదమును తీర్పగల వివేకవంతుడు మీలో ఒక్కడైనా లేడా? ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసియగు వ్యక్తిచే తీర్పు పొందుటయా? మీరు ఒకరిపై ఒకరు యాజ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతకంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరించబడినచ్చుట మేలు కదా. కానీ మీరే ఒకరికి ఒకరు అన్యాయము చేసుకొనుచున్నారు, ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు. అందును మీ సోదరులనే దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపోకుడు, అవినీతి పరులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, నపుంసకులు, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులు, దొంగలు, దురాశపరులు, త్రాగుబోతులు, పరనిందాపరులు, దోచుకొనువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కాని మన ప్రభువగు యేసుక్రీస్తు నామము వలన మన దేవుని ఆత్మ వలన మీరు కడగబడి పరిశుద్ధపడిన వారై నీతిమంతులుగా తీర్చిదిద్దబడిరి. దేవుని వైభవమునకు మీ దేహములను ఉపయోగింపుడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబరు 408. పాట నంబరు 408. అయ్యా నీ కృపా చాలునయా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో తాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొండగా నీ ప్రేమ అండయుండగా నిలుతుమయా నీ సన్నిధిలో, కొండగా నీ ప్రేమ అండయుండగా నిలుతుమయా నీ సన్నిధిలో. నడుపుమయా నా పరివై, నడుపుమయా నా పరివై, వినియోగించుమయా నీ సాధనగా, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక. నీ ఆత్మ
తలూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 19 వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయు, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది శిష్యులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరము పట్టణముల నుండి గొప్ప జన సమూహము అతట చేరి ఉండెను. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభుని నామము ఎల్లవేళలా స్తుతింపుము అని అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నుకొనటానికి ముందు ఏకాంతముగా తండ్రితోటి ఐక్యమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా నిత్యము తోడుగా ఉండి మనందరినీ కాచి కాపాడుతూ ఉన్నటువంటి ప్రభువును స్తుతిద్దాం, ఆరాధించుకుందాం, మహిమపరుద్దాం. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. అందరూ స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే,
బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు 12 శిష్యులను, ఆయన బోధనలను, అదేవిధంగా ప్రభుని చెంతకు వచ్చినటువంటి వారిని ప్రభు స్వస్థపరచడం గురించి మనందరము ధ్యానించుకుంటూ ఉన్నాం. అనగా ప్రభు ఈ 12 మంది శిష్యులను ఎన్నుకోవటానికి ప్రభు ఎవరి రికమెండేషన్ తీసుకోలేదు. ప్రభు ఈ 12 మంది శిష్యులను ఎన్నుకోవటానికి వారి దగ్గర ఎలాంటి లంచము తీసుకోలేదు. ప్రభు ఈ 12 మంది శిష్యులను ఎన్నుకోవటానికి ముందు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యము ఏదైనా ఉన్నది అంటే అది ప్రార్థన. అదేవిధంగా ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన చేయటం వలన ఉపయోగం ఏమిటి, ప్రార్థన ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి సందేహాలు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సైతమే నిత్యము నిరతము తండ్రితోటి ఐక్యమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముందుగా తను సువార్త ప్రచారానికి ముందు, వేద ప్రచారాన్ని ప్రారంభించటానికి ముందుగా క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటువంటి సమయంలో సాతానుచే శోధింపబడ్డాడు, 3 పర్యాయాలు శోధింపబడ్డాడు అని వాక్యంలో మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా సాతానికి ఏ విధంగానైనా తల వంచలేదు. ప్రార్థనలో సాతానును జయించాడు, ఉపవాసం ద్వారా సాతానును జయించాడు, ప్రార్థన ద్వారా సాతానును జయించి సువార్త ప్రచారాన్ని క్రీస్తు ప్రభు ప్రారంభించాడు. సువార్త ప్రచారాన్ని ప్రారంభించిన తరువాత మొట్టమొదటిగా ప్రభు చేస్తూ ఉన్నటువంటిది తన 12 మంది శిష్యులను ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులను ఎన్నుకోవటానికి ముందుగా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ ప్రభు ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఏమిటంటే, ఏ పనికైనా ముందు ప్రార్థన ముఖ్యమైనటువంటిది. ప్రార్థన లేకపోతే ఆ పని ఫలవంతము కాదు. మరి ఈ 12 మంది శిష్యులను ప్రభు ప్రార్థన చేయకుండా ఎన్నుకోవచ్చు, కానీ ఆ 12 మంది కూడా క్రీస్తు ప్రభుకు విధేయించేటువంటి వారిని, వినయము చూపేటువంటి వారిని, ఆయన మార్గంలో నడిచేటువంటి వారిని, ఆయన ప్రేషిత కార్యాన్ని కొనసాగించేటువంటి వారిని ప్రభు ఎన్నుకోవాలి అని, తండ్రి రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాలి అని, ఆయన రాజ్యానికి అనుగుణమైనటువంటి వారిని ఎన్నుకోవాలి అని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన ద్వారా ప్రభు ఈ 12 మంది శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు. అనేక మంది ఉన్నారు అక్కడ. ఈ అనేక మందిలో కేవలం 12 మందిని మాత్రమే ప్రభు ఎన్నుకొని వారికి అపోస్తులులని పేరు పెడుతూ ఉన్నారు. అయితే ప్రభు చేస్తూ ఉన్నటువంటి కార్యం ఏమిటి? ఈ 12 మందిని ఎన్నుకున్నారు. ఈ 12 మంది వల్ల ఉపయోగం ఏమిటి? అయితే ప్రభు చేస్తూ ఉన్నటువంటి మరొక కార్యం ఏమిటి అంటే, ప్రభు తన శత్రువుల చేతికి అప్పగించబోయేటువంటి ముందుగా కూడా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గెత్సేమనే తోటలో ప్రభు ఆవేదన చెందుతూ శిష్యుల మధ్య ఉండి, కనీసం నా కొరకు ప్రార్థన చేయలేరా అని తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది అంతా బానే ఉంది. సిలువలో మరణించటానికి ముందుగా కూడా క్రీస్తు ప్రభు ఇక చివరి నిమిషంలో, చివరి సెకనులో తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తూ, అయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను అని చివరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, తను ప్రారంభించటానికి సువార్త పరిచర్యకు ముందు నుండి మరణించే వరకు కూడా ప్రభు ప్రార్థనను మరొక తండ్రితోటి ఐక్యమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రభు ఇస్తూ ఉన్నటువంటి సందేశం, ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. మన అనుదిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి
నిద్రించే వరకు కూడా అనేకమైనటువంటి పనులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా విజయవంతం కావాలి అంటే, మన కుటుంబాలలో అన్ని పనులు సక్రమంగా జరగాలి అంటే, తలపెట్టినటువంటి కార్యం విజయవంతం కావాలి అంటే ప్రార్థన ముఖ్యం. నువ్వు వివాహం చేసుకోవటానికి ముందుగా ప్రార్థన చేసుకో. మంచి భాగస్వామి నా జీవితంలో రావాలి, మంచి భాగస్వామిని నాకు చూపించండి అని ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు చక్కని జంటను నీకు జతపరుస్తాడు. నీవు మరి బిడ్డను ఈ లోకానికి జన్మనివ్వటానికి ముందుగా నువ్వు ప్రార్థన చేయి. అమ్మా, లేకపోతే తండ్రి, దేవా, నేను ఈ రోజున బిడ్డను కనబోతూ ఉన్నాను, నాకు మంచిగా ఆరోగ్యాన్ని ఇవ్వు, ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, మంచి భవిష్యత్తు నీవు అని ప్రార్థన చేయి. దేవుడు ఆ యొక్క ప్రసవ వేదనలో దేవుడు తోడుగా ఉండి నీ బాధలలో ఊరటను దేవుడు దయచేస్తాడు. నీవు సమస్యలలో ఉన్నావా, ఒంటరితనములో ఉన్నావా, ఆవేదన పడుతూ ఉన్నావా, ప్రార్థన చేయి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడా తను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యుల మధ్య, ధర్మశాస్త్ర బోధకుల మధ్య, మత అధికారుల మధ్య తను కూడా బాధలను అనుభవించాడు. నీ బాధ ఆయనకు తెలుసు, నీ ఒంటరితనం ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు ప్రభు కూడా ఒంటరితనాన్ని, బాధలను, కన్నీటిని అనుభవించినటువంటి గొప్ప ప్రభు క్రీస్తు ప్రభు. కాబట్టి నీ బాధలు నీ హృదయాంతరంగంలో ఏమి ఉన్నాయి, అలనాడు పరిసయ్యుల మనస్సులలో, పరిసయ్యుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి కనుగొనినటువంటి ప్రభు ఈ రోజున ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి నీవు కూడా నీ మనస్సులో, నీ హృదయంలో ఏ బాధలు ఉన్నాయి, ఏ ఆలోచనలతోటి ఉన్నావు అని ప్రభు తెలుసుకునగలడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలనాడు మోషే ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళి ఆ సముద్రాన్ని ఎలా దాటాలి అని ప్రార్థన చేశాడు. ఆ 2 పాయలుగా దేవుడు చీల్స్తూ ఉన్నాడు. ఆ పాయ గుండా ఇజ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తూ ఉన్నాడు. రిబ్కా, ఇస్సాకు వారు ప్రార్థన చేశారు. భగవంతుడు వారికి సంతానాన్ని కలుగ చేశాడు. అదే విధంగా క్రీస్తు ప్రభు నిత్యము నిరతము ఒంటరిగా నిర్జన ప్రదేశానికి వెళ్ళి తండ్రితోటి ఐక్యమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రార్థన అనేటువంటిది దేవుని మీద మనస్సు ఉంచి లగ్నం చేస్తూ ప్రార్థన చేయాలి. అంతేకాని ఏదో వస్తూ ఉన్నాం, దుమ్ము దులుపుతున్నాం, పోతూ ఉన్నాం, ఏదో నలుగురిని 4 చూడటానికి వస్తూ ఉన్నాం, అది కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాలయానికి వస్తూ ఉన్నామంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నువ్వు ప్రార్థనలో ఉన్నావా, దేవునితోటే నీవు మాట్లాడాలి. నీ చుట్టూ ఏమి జరుగుతూ ఉన్నది అనేటువంటిది నీకు సంబంధం లేదు. దేవునితోటి ఐక్యమై ఆ దేవునితోటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా. అంతేకాని అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలనాడు అన్నా కూడా ప్రార్థన చేసింది, దేవాలయం సన్నిధికి వచ్చేసింది, దేవునితోటి ఐక్యమై సైన్యములకు అధిపతి అయినటువంటి దేవా, నా జీవితాన్ని, నా గర్భాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేసింది. భగవంతుడు ఆమె గర్భాన్ని ఆశీర్వదించాడు. పెక్కుమంది సంతానాన్ని అన్నాకు దయచేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థనలో ఏది అడిగినా, విశ్వాసముతోటి ప్రార్థనలో ఏది అడిగినా ప్రభువు దానిని దయచేస్తాడు. కాబట్టి విశ్వాసాన్ని ఉంచుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి నీకు ఫలితాన్ని దయచేస్తాడు. అలనాడు మరి పునీత అంతోని వారు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తే. ఈ రోజున పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే, ఒక పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, దేవునితో సత్సంబంధాన్ని కలిగి దేవుని మార్గంలో నడిచి ఏకాగ్రతతోటి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ప్రార్థన చేసినటువంటి గొప్ప పునీతుడు. ఈ రోజున నువ్వు వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయి. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది పోగొట్టుకున్నావు ప్రార్థన చేయి. తప్పకుండా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభువు దానిని మనందరికీ అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రార్థన ఆవశ్యకతను గురించి తెలుసుకున్నటువంటి మనందరము నిత్యము ప్రార్థన చేయటానికి ప్రయాసపడదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాట నెంబరు
462 పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. ఓ పొంగే హృదయముతో ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, ఈ భూమి ఆకాశం ఈ కాంతి సాగరము, దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా సింహములే. దేవుని ప్రేమ కానుకలే, ఆయన మహిమా సింహములే, ఆయన మహిమా సింహములే. ఓ పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును, నా సర్వము అర్పింతును. అంతోని వారి భక్తులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని వారిని స్మరించుకుంటున్న ఈ సందర్భమున మేము మీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపము. ఈ బలి ద్వారా మీ పునీతుని మహిమపరిచిన మీరు ఆ బలిని ఈ రోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను మీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత పాదువాపురి అంతోని వారిని కొనియాడు అవకాశమును దయచేయుచున్నారు. వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. వారి దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, వారి ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుటము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యేయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నటువంటి కుటుంబము, వల్లభనేని ప్రకాశ్రావు, అంతోనమ్మ, వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, వీరి కుమారుడు వల్లభనేని వెలాంగ్ని శౌరిరాజు, కోడలు విజయ, వీరి కుమారులు వల్లభనేని శశి, సాగర్, వీరికి మంచి ఆయురారోగ్యంలో చేయి పనులందు ప్రభు తోడుగా ఉండినట్లుగాను, అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం దయచేయమని, అంతోనమ్మకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని, ఈ కుటుంబాన్ని ప్రభు కాచి కాపాడమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, గోవింద పెద్దబాలసం ఫాదర్ గారి కుటుంబంలో మరణించిన గోవింద శౌరయ్య, చిన్నమ్మ, మరియలు, కత్రేనమ్మ, సుజానమ్మ, శౌరయ్య, విజయమేరి, వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని, శౌరి వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగ విఘ్నేశ్వర గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని, శౌరి వారిని అర్థించుకుంటూ, యనుమల జసింత, వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, కుమారులు బాలస్వామి, కోడలు జ్యోతి, భానుప్రకాష్, కోడలు దేవి, విజయ్, కోడలు సుస్మిత, వీరి బిడ్డల చదువులలో ప్రభు సహాయపడినట్లుగాను, జసింత కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని, మరణించిన యనుమల శౌరయ్య పంతులు గారు, కిలారమ్మ, జోజయ్య, కటారు జోజయ్య, మరమ్మ, జోజిరెడ్డి స్వాముల వారు, బాలానంద స్వాముల వారు, వీళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబములకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వీరి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయము ఈ కుటుంబంపై దయచేయమని పునీత అంతోని వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, వేద సాక్షులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమును దయచేయును గాక. ఆమేన్. పార్ట్ నెంబరు 589. పార్ట్ నెంబరు 589. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును, నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును ఆరగించండి, జీవం పొందండి. ఆరగించండి, ఆనందించండి. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును, నా రుధిరమును ప్రియమారణ తండ్రి ధరపైన నన్ను పంప. ఆ తండ్రి మూలమున నే జీవింప. ప్రియమారణ తండ్రి ధరపైన నన్ను పంప. ఆ తండ్రి మూలమున నే జీవింప. నాదైన జీవము నిండుగా పొంద. నాదైన జీవము నిండుగా పొంద. నా మూలమున నిత్యము జీవింప. నా మూలమున నిత్యము జీవింప. నా ప్రజలారా, నా ప్రియులారా,
నా దేహమును నా రుధిరమును ఆరగించండి, జీవం పొందండి. ఆరగించండి, ఆనందించండి. నాలో నా మీరుండ, మీలో నా నేనుండ, మీలో నా జీవము నిరతము నిండ. నాలో నా మీరుండ, మీలో నా నేనుండ, మీలో నా జీవము నిరతము నిండ. మీ విశ్వాసము పరిపూర్ణముంద, మీ విశ్వాసము పరిపూర్ణముంద. అంతిమ దినమున దివ్యము చెంద, అంతిమ దినమున దివ్యము చెంద. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును నా రుధిరమును ఆరగించండి, జీవం పొందండి. ఆరగించండి, ఆనందించండి. ఆరగించండి, జీవం పొందండి. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును నా రుధిరమును ఆరగించండి, జీవం పొందండి. ఆరగించండి. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, వచ్చే గురువారం అనగా ఎల్లుండి 2వ గురువారం, అదేవిధంగా తెలియచేసిన విధంగా మన పండుగకు ముందు 5 ప్రత్యేక నెల 2వ గురువారాలను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కాబట్టి 3వ నెల 2వ గురువారం కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క 2వ గురువారంలో పాల్గొని దేవాతి దేవుని దీవెనలు పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందగలరు. ప్రత్యేకంగా వ్యవసాయ పనులు ఆరంభిస్తూ ఉన్నటువంటి ఈ తరుణములు, వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నటువంటి వారి కోసము, అదేవిధంగా ప్రయాణాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వారి అందరి కోసము ప్రత్యేకంగా ఆ పూజాబలి సమర్పించబడుతుంది. పూజ అయిన తర్వాత పునీత శౌరి వారి స్వరూపముతోటి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ, తరువాత దేవాలయంలో పవిత్ర వస్తువు చెంత చిన్న ప్రార్థన, తదుపరి ఆశీర్వాదం భోజన కార్యక్రమం ఉండును. కావున ఈ విషయాలను గమనించి ఎల్లుండి వచ్చే గురువారం 2వ గురువారంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందగలరని తెలియచేస్తూ ఉన్నాను. ఇతడు విశ్వాస పాత్రుడను వివేకవంతుడునైన సేవకుడు, యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనము. ప్రార్థించుదాము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, పునీత అంతోని వారిని స్మరించుకుంటున్న ఈనాడు ఈ పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా మీరు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు మీరు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృపమా నెపము బాపుమా, కృపను చూపుమా,